ఏంటి పెళ్లి చేసుకుంటారా? వద్దు, నాకే బతకొద్దు. హనీమూన్‌కెళ్ళి తీసుకెళ్ళి చంపించడం ఏంటమ్మా? పాపం అతను ఎన్ని ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చుంటాడో. ఎక్స్‌పెక్ట్ చేయని చోటుకి పంపించేసావు కదా! సోనం రఘువంశీ, రాజా రఘువంశీ ఈ పేర్లు మీరు ఖచ్చితంగా వినే ఉంటారు. న్యూస్ పేపర్ హెడ్డింగ్ మీద కానీ, లేదా న్యూస్ ఆర్టికల్‌లోనో, టీవీ ఛానల్స్‌లోనో చూసుంటారు. అయితే ఈ కేస్ గురించి చాలామందికి డీటెయిల్‌గా తెలియకపోవచ్చు. ఈ కేస్ గురించి డీటెయిల్‌గా ఈ వీడియోలో చూద్దాం. ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్సిడెంట్ ఎక్కడైతే జరిగిందో మేఘాలయలోని షిల్లాంగ్‌లో ఆ స్టేట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఈస్ట్ కాశీ హిల్స్ ఎస్పీ వివేక్ శ్యామ్ ప్రెస్‌తో మాట్లాడుతూ, మాకు సంబంధించిన 3 టీమ్స్ 2 స్టేట్స్‌లో ఉన్నాయి. ఇప్పటికి నలుగురిని అరెస్ట్ చేశాం. ఒకరిని డిటైన్ చేశాం. వాళ్ళందరూ ఇక్కడికి రావాలి. ఈ స్టేషన్‌లోకి అందరిని తీసుకొనొచ్చి కూర్చోబెట్టి మాట్లాడితే గాని డీటెయిల్‌గా ఏం జరిగిందో తెలీదు. కాకపోతే ఇనీషియల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో అది భార్య వైపే వేలు చూపిస్తోంది. ప్రైమ్ అక్యూజ్డ్ ఖచ్చితంగా భార్యే. మా దగ్గర దానికి తగిన ఆధారాలు ఉన్నాయని పోలీస్ శాఖ అంటుంది. ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ఏమంటుందంటే, పోలీసుల మీద మాకు నమ్మకం లేదు. కావాలనే మా అమ్మాయిని ఇరికిస్తున్నారు. మా అమ్మాయికి ఏ పాపం తెలియదు. మా అమ్మాయి తన భర్తను తానే చంపుకునేంత మూర్ఖురాలు కాదు. ఖచ్చితంగా మేము హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తాము. మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలని వాళ్ళంటున్నారు. దీని గురించి మనం మైక్రో లెవెల్‌లో చూసుకుంటే ఒకరికొకరు అరేంజ్ మ్యారేజ్. అయితే ఇష్టం లేకపోతే ఒకరినొకరు చంపుకునే యాంగిల్ ఉంది. కానీ క్లియర్‌గా చూస్తే మే 10న రాజా రఘువంశీ పెళ్ళైనప్పటి నుండి జూన్ 2 మేఘాలయలో రాజా రఘువంశీ బాడీ దొరికినప్పటి వరకు, అలానే జూన్ 9వ తేదీ యూపీలోని గజియాబాద్‌లో తన భార్య లొంగిపోయిన వరకు అసలు ఏం జరిగిందో క్లియర్‌గా చూద్దాం. మే 10న ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకున్నారు. సోనం అండ్ రాజా రఘువంశీ. ఎక్కడ? మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో. అయితే వీరి పెళ్లి తర్వాత హనీమూన్‌కి వెళ్తారు కదా! హనీమూన్‌కి రాజా రఘువంశీ శ్రీలంకకు వెళ్దామంటే, సోనం మాత్రం పట్టుబట్టి లేదండి నాకు నార్త్ చూడాలనుంది. మేఘాలయకు వెళ్దాము. అక్కడ చాలా బాగా ఉంటుంది లొకేషన్స్. నాకెప్పటినుంచో అక్కడికి వెళ్ళాలని ఉంది అని మేఘాలయలోని షిల్లాంగ్‌కి తీసుకొచ్చింది. అక్కడే బాలాజీ గెస్ట్ హౌస్‌లో చెక్ ఇన్ అయ్యారు. 22 పొద్దున్న ఒక స్కూటీని రెంట్‌కు తీసుకొని చిరపుంజి అనే ప్లేస్‌ని చూడ్డానికైతే వీళ్ళు బయలుదేరారు. చిరపుంజి అనే ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. చాలా మంచి లొకేషన్. అయితే చిరపుంజి చూసుకున్న తర్వాత మే 23న మల్కాయిడ్ అనే ఏరియాకి వచ్చారు. ఆ ఏరియా నుండి 300 అడుగులు కిందకు వెళ్ళి ఒక విలేజ్ హోమ్ స్టేలో రాత్రంతా స్టే చేశారు. అయితే మే 23న మార్నింగ్ వీరు ఒక ముగ్గురిని కలిశారు. వీళ్ళు ఎప్పుడైతే ఈ ముగ్గురిని కలిశారో ఆ విషయం అక్కడి లోకల్ గైడ్ అయిన ఆల్బర్ట్ చూశాడు. అప్పుడే అతనికి అర్థమైంది ఈ ముగ్గురు లోకల్స్ కాదని. ఎందుకంటే వాళ్ళు హిందీ మాట్లాడుతున్నారు. తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్లారో ఏంటో తెలియదు. కరెక్ట్‌గా 24 గంటల తర్వాత స్కూటీ ఒక లొకేషన్‌లో దొరుకుతుంది. అది ఒక కేఫే పక్కన లోకల్స్ అయితే గుర్తిస్తారు. దీన్ని బేస్ చేసుకొని అక్కడ పోలీసులు ఒక మ్యారీడ్ కపుల్ హనీమూన్‌కి వచ్చి మిస్ అయ్యారని అదే పద్ధతిలో వెతకడం స్టార్ట్ చేస్తారు. అయితే ఒకరోజు వెతుకుతారు, 2 రోజులు వెతుకుతారు, 3 రోజులు వెతుకుతారు. ఆఖరికి వారం తర్వాత జూన్ 2న ఈ కేసులో ఒక పెద్ద బ్రేక్ త్రూ వస్తుంది. అదేంటంటే రాజా రఘువంశీ డెడ్ బాడీ దొరుకుతుంది. ఒక వాటర్ ఫాల్స్ దగ్గరలో రాజా రఘువంశీ డెడ్ బాడీ దొరుకుతుంది. అది ఎన్‌డీఆర్‌ఎఫ్ డ్రోన్ అయితే దీన్ని కనిపెడుతుంది. చానా రోజులై డీకంపోజ్ స్థితిలో రాజా రఘువంశీ బాడీ అయితే దొరుకుతుంది. ఆ పక్కనే రక్తపు మరకలతో ఒక లేడీ రెయిన్ జాకెట్ దొరుకుతుంది. అలానే ఒక విరిగిపోయిన మొబైల్ కూడా దొరుకుతుంది. ఈ ఆధారాలన్నీ సేకరించి ఒక స్ట్రాంగ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. సిట్ టీమ్, అలాగే స్టేట్ డిజాస్టర్ ఫోర్స్, అలాగే నేషనల్ డిజాస్టర్ ఫోర్స్, లోకల్ ఇంటెలిజెన్స్ ఫోర్స్ వీళ్ళందరూ కలిసి పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే భర్త బాడీ దొరికింది. భార్య ఇంకా దొరకలేదు. తను బ్రతికే ఉంటే ఒకవేళ తనకు ఏదైనా ప్రమాదం పొంచి ఉందేమో, మనం ఒకవేళ ఒక స్టెప్ వెనక్కి వేసినా గానీ ఏదైనా జరగవచ్చు అనే భయంతో వీళ్ళైతే చాలా వేగంగా రియాక్ట్ అయ్యారు. ఐ విట్నెస్, సీసీటీవీస్, డ్రోన్స్ ఇవన్నీ పరిశీలించి ఎవరైతే ఆ ముగ్గురు వ్యక్తుల్ని చూశాడో ఆ లోకల్ గైడ్ ఆల్బర్ట్ ద్వారా ఈ ముగ్గురిని కనుక్కున్నారు. అందులో ఇద్దరు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఎక్కడైతే వీళ్ళ వివాహం జరిగిందో అక్కడ పట్టుబడ్డగా, ఇంకొక అతను యూపీ పోలీసులతో మాట్లాడి అతన్ని కూడా పట్టుకొని ఇక్కడికి అంటే మేఘాలయలోని షిల్లాంగ్‌కి తీసుకురావడం అయితే జరిగింది. స్పెషల్ టీమ్ రాజ్ కుష్వారా ఇతను సోనం వాళ్ళ అన్న గోవింద్ దగ్గర పనిచేస్తాడు. అయితే రాజ్‌కి, సోనంకి పెళ్లికి ముందే లవ్ అఫేర్ ఉందని గుర్తించిన పోలీసులు తను కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు అని తన్ను కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగింది.
గజియాబాద్‌లో ఒక డాబా దగ్గర ఆదివారం పూట రాత్రి అమ్మాయి ఏడ్చుకుంటూ వచ్చి నన్ను మొబైల్ అడిగింది. నాకు అనుమానంగా ఉంది అని ఆ డాబా ఓనర్ పోలీసులకు సమాచారం ఇయ్యగా యూపీ పోలీసులు ఆ అమ్మాయిని అదుపులోకి తీసుకున్నారు. ఆ అమ్మాయి ఎవరో కాదు, సోనం. చంపిన ముగ్గురిని, సోనంని, సోనం బాయ్ ఫ్రెండ్‌ని ఈ ఐదుగురిని మేఘాలయలోని షిల్లాంగ్ స్టేషన్‌కి తీసుకువచ్చి కోర్టుకు అప్పజెప్పి కస్టడీలోకి తీసుకొని ఆ తర్వాత వీళ్ళందరినీ విచారిస్తే గాని నిజ నిజాలు బయటికి రావు. అయితే ప్రెస్ ఒక క్వెషన్ అడిగింది. సోనం తనంతట తనే లొంగిపోయింది కదా! తనే నిర్దోషి అని మీరు ఆమెను ఎలా చేర్చారు అంటే ఎస్పీ వివేక్ గారు దీన్ని బాగా గమనించండి. మే 23న వాళ్ళు కనబడకుండా పోయారు. ఆ తర్వాత అందరూ అండర్ గ్రౌండ్‌కి వెళ్ళిపోయారు. జూన్ 2న రాజా రఘువంశీ బాడీ దొరికింది. ఆ తర్వాత కూడా ఈ అమ్మాయి బయటికి రాలేదు. ఎప్పుడైతే మేము ఈ ముగ్గురిని అరెస్ట్ చేశామో అప్పుడు ఈ అమ్మాయి బయటికి వచ్చింది. ఈ డాట్స్ అన్నీ కలిపి చూస్తే మీకే క్లియర్‌గా అర్థమవుతుంది. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నా కూడా మేము బహిరంగంగా ఈ అమ్మాయి నిర్దోషి అని చెప్పడం లేదు. సరైన ఇన్వెస్టిగేషన్ జరిపిన తర్వాతే ఆవిడే ప్రైమ్ అక్యూజ్డ్ అయినప్పటికీ వాదనలను విన్న తర్వాతే మేమైతే నిర్ధారిస్తాం. వాళ్ళ ఫ్యామిలీ మా మీద నమ్మకం లేదంటుంది కదా! వాళ్ళు ఇక్కడికి రండి. షిల్లాంగ్ స్టేషన్‌కి రండి. వాళ్ళ అమ్మ, నాన్న, వాళ్ళ అన్నయ్య ఎవరైతే ఉన్నారో వారందరూ వచ్చి మీ వాదనలను వినిపించండి. మా దగ్గర ఉన్న ఆధారాలతో ఖచ్చితంగా ఎవరు దోషి ఎవరో దర్యాప్తు తర్వాత వివరిస్తాం. అయితే ఒక్క రాత్రిలో మేము వీళ్ళను పట్టుకోలేదు. ఎన్నో రోజులు కష్టపడి ఎన్నో టీమ్స్ వెతికి వీళ్ళను పట్టుకున్నాము. ఖచ్చితంగా ఆధారాలతో బయటపెడతాం అని పోలీసులు అంటున్నారు. ఇదండి సోనం రఘువంశీ కేస్ డీటెయిల్స్. దీంట్లో ఇంకా చాలా ట్విస్టులు ఉండేలా ఉన్నాయి. ఫర్దర్ వీడియోస్‌లో చూద్దాం.